వెరీ గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను వరుణ్. ఇక ఏ పేపర్లో ప్రచురించారు వార్తలు అన్నిట్లు కూడా మనం చూద్దాం, విశ్లేషిద్దాం. మనతో పాటు కొద్ది నిమిషాల్లో రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి కూడా రాబోతున్నారు. సో ఇక వెలుగు చూసుకున్నట్లయితే ఓపెన్ గేట్లు చేసినామంటూ కూడా మనకి ఒక ప్రముఖ వార్త అయితే వినపడుతుంది. అయితే ఇక పిసిసి ప్రెసిడెంట్ రాజకీయం చూపిస్తానంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. సో ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చూస్తూ ఊరుకోం, నిజం నవాపకు నకలు కేసీఆర్ 1948 సెప్టెంబర్ 17న ఒక లెక్క ఉంది. అదేవిధంగా 2023 డిసెంబర్ 3 కూడా ఒక చరిత్ర ఉంది అంటూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రేపు మోడీ సభ జగిత్యాలలో ఈరోజు జరగనుంది. అయితే ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ జగిత్యాల సభ ఉండబోతుంది. సో ఎటువంటి హామీలు ఇస్తారు, ఏమేమి రూపొందిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈవీఎంలలో రాజు ప్రాణం అంటూ ఒక హైలైట్ వార్త మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం మోడీ మీద ఒక కీలక వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. సో మోడీకి ఈవీఎంలకు కొంత లింక్ ఉందంటూ కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మారుమోగుతా వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన జోడో ముగింపు న్యాయయాత్రకు సంబంధించి మోడీ మీద రాహుల్ గాంధీ యొక్క విమర్శనాత్మక అస్త్రాలను అయితే సంధించారు. ఈడీ, సిబిఐ, ఐటీ వ్యవస్థలే ఆయన బలం అంటూ కూడా మనకు హైలైట్గా ఒక వార్త కనిపిస్తుంది. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. ఓటింగ్ మిషన్లను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ప్రజల మద్దతు తమకి ఉందంటూ కూడా రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ముగిసిన న్యాయయాత్రలో ఇండియా కూటమి నేతలందరూ కూడా పాల్గొన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1.5 యూనిట్లు పెరిగింది. ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైగానే సరఫరా అవుతుంది అంటూ కూడా మనకి తెలుస్తోంది. ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్, పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్ సరిపడా చేస్తున్నట్లు కూడా డిస్కంలో తెలుస్తోంది. ఇక నెక్స్ట్ ఇవాల్టి నుంచి కూడా 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు కూడా నిర్వహణ కానుంది. దాదాపు 5.08 లక్షల మంది కూడా స్టూడెంట్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మనం ఆల్రెడీ కొన్ని వార్తలు అయితే చూసాం. నిమిష నిబంధన వరకు కూడా మనకి కొంతమంది మొన్న కూడా రీసెంట్గా ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిన మన దృశ్యాలు చూస్తాం. అది కాకుండా 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ అయితే ఉంచారు. సో ఎగ్జామ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. సో ఈ వెలుగులో నెక్స్ట్ మనము సాక్షి చూసుకున్నట్లయితే నా రాజకీయం ఏంటో చూపిస్తానంటూ కూడా హైలైట్ వార్త కనిపిస్తోంది. సో మీడియా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తన్నీరు నువ్వు పన్నీరు కాదు అన్నట్లు కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. దాదాపు ప్రభుత్వాన్ని పొడగొడతా ఉంటే చూస్తూ ఉడకం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉంటామా అంటూ కూడా తెలుస్తుంది. అంటే కొన్ని మాటలు రేవంత్ రెడ్డి కూడా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గత రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైతే చేస్తుందో దానికి నిదర్శనంగా ఇప్పుడు చేస్తున్నారంటూ కూడా కొంతమంది రాజకీయాలు అలా చూడకుండా చూడండి అంటూ రేవంత్ రెడ్డి కూడా కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఆయన కానీ రేవంత్ రెడ్డి దాన్ని ఏం పట్టించుకోకుండా తన రాజకీయం, తన మాట, తన తీరు, తను ఖచ్చితంగా 100 రోజుల పరిపాలనలో 100 రోజుల మార్కునైతే తను రిమార్కు లేకుండా చేసుకున్నట్లు కూడా మనకు చూస్తూ ఉన్నాము. అలాగే అందుకే ఓ గేట్ ఓపెన్ చేసిన ఎన్నికల నగరం ముగించాను కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెట్టాను. ఇక ఎన్నికల రూపం చూపిస్తాను. 100 రోజుల ప్రజాప్రభుత్వంలో ప్రజల స్వేచ్ఛను అందించామంటున్నారు సీఎం. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి దక్షిణాదిలో అనూహ్య ఫలితాలు వస్తున్నట్లు మనకు తెలుస్తోంది. పల్లె నుంచి పట్టణం దాకా మోదీ నాయకత్వానికి మద్దతు లభిస్తుందంటూ కృష్ణరెడ్డి అంటున్నారు. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ చేరడం వల్ల ఈ యొక్క హాట్ కామెంట్స్ని అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ ఒక్కటే అంటూ కూడా నిన్న మోడీ ప్రజాగళం సభలో పాల్గొన్నప్పుడు చిలకలూరుపేట పల్నాడులో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ రెండు ఒకటేనంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పడింది. రాష్ట్రంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. దాదాపు 400 పైగా సీట్లతో ఎన్డీఏను గెలిపించండి, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్డీఏలను గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధికి పునాదులు వేస్తాం, మహిళలు, యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామంటూ కూడా మనకు కనిపిస్తోంది. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందన్నట్లు కూడా తెలుస్తోంది. సో స్వార్థ రాజ్యాల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని చిలకలూరుపేటలో మనకి మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ చూసినా కూడా నిన్న రేవంత్ రెడ్డి యొక్క 100 రోజుల పరిపాలన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే కనిపిస్తుంది. ఒక గేటు మాత్రమే ఎత్తాం, ఇంకా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్లో దానం, అదేవిధంగా రంజిత్ రెడ్డి చేస్తే చేరి వాళ్ళైతే కడవ కప్పుకోవడంతోనే దీపదాస్ ముంచి వీళ్ళు కడవ కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. అయితే కుట్రలను తిప్పికొట్టే కఠినమైన నిర్ణయాలు తప్పమంటూ కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటి నుంచి రాజకీయం మొదలుపెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అంటూ
కూడా ప్రజలు ఆసక్తి నెలకొంది. ఇక నెక్స్ట్ కవితపై ప్రశ్నల వర్షం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని అయితే ప్రచురించారు. ఢిల్లీ మధ్య విధాన రూపకల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఏడీ స్పష్టత రావాల్సిన అంశాలపై కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా న్యాయవాదులు కూడా భేటీ అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి హడావిడే తప్ప ప్రజల న్యాయం మా వైపే ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరంటూ కూడా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మనం ఈనాడుకి వెళ్ళినట్లయితే ఈనాడులో కూడా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇకపై పీసీసీ అధ్యక్షులుగా రాజకీయం చూపిస్తానంటూ మోడీ మాట్లాడిన మాటలు మనం చూసాం. నిన్న జరిగిన ప్రజాగలంలో కూడా జగన్ సర్కార్ను పిలికివేద్దాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూస్తున్నాం. జెండాలు వేరైనా కానీ మా ఎజెండా మాత్రం ఒకటే అంటూ కూడా మోడీ మాటల్లో అదేవిధంగా చంద్రబాబు మాటలు అయితే మనం చూస్తున్నాం. వాళ్ళు ఇవ్వాల్సిన ప్రజలకు ఏమేమి ఇస్తారో కూడా అన్నింటిని కూడా చెప్పిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ మనం అమ్మ న్యూస్ డిజిటల్ ఎడిషన్కి వెళ్తే బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ప్రజెంట్ ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి అదేవిధంగా ధానము ఇద్దరు కూడా పార్టీ కండువలు మార్చేశారు, కాంగ్రెస్లో చేరారు. తన తడాకను చూపిస్తాను, ఖచ్చితంగా కేసరి గంజాయి మొక్కలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా పీకే సపల్లో ఉన్నాను, దాదాపు రోజుకి 18 గంటలు పనిచేసి నేనేంటో చూపిస్తానంటూ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. సో మనం చూస్తూనే ఉన్నాము, రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ని ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాము. తన తడాకను చూపిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో సస్పెన్స్కు తెరపరిందని కూడా ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది మనకి. సో బీజేపీకి ఆరూరి రమేష్ కూడా చేరిన నేపథ్యంలో సస్పెన్స్కు తెరపడింది. ఆరూరి రమేష్ ఎటువైపు వెళ్తారు అంటూ కూడా మనకి కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొంది. సో దీని మీద ఆరూరి రమేష్ అయితే స్పష్టతనిచ్చారు బీజేపీలో చేరి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బలహీన వర్గాలకు కూడా కొంచెం పెద్దపీట వేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేషన్ పదవులు దక్కించిన వాళ్ళ పేర్లను కూడా ప్రచురించినట్లు మనకు తెలుస్తోంది. సో ఇవన్నిటి గురించి మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి మనలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో కృష్ణమూర్తి గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, అసలు నిన్న రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన మీద ప్రెస్ మీట్లు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా కేసు నాటిన పెరుకు మొక్కలు అటన్నిటి కూడా పెరికివేస్తామంటూ మాట్లాడారు. అదేవిధంగా కొంత గంజాయి మొక్కలను కూడా మేము పీకేసేపల్లో ఉన్నాము, దాదాపు 18 గంటల రోజుకి మేము పనిచేసి ఖచ్చితంగా కేసీఆర్కి బుద్ధి చెప్తాము, 23 మంది టచ్లో ఉన్నారు, ఒక గేటు మాత్రమే ఎట్టాము. ఎన్ని మాటలు చూస్తుంటే ఇంకా రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్లు తెలుస్తోంది, ఇప్పటి నుంచి కొంచెం బలం పొందుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే ఎన్నికల సమయం కాబట్టి రాజకీయాల మీద పార్టీలను ఫోకస్ పెట్టాయని చెప్పేసి అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా కొంత పార్టీస్ మీద ఫోకస్ పెట్టారని చెప్తాం. ఇందులో భాగంగానే అంటే నిన్న మీటింగ్ ప్లేస్ లో చెప్పారు స్పష్టంగా, రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ డేట్ చూపించాయా ఈసీ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇక నేను సిసిసి అధ్యక్షుడిగా అంటే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పాను. నేను బీసీసీ అధ్యక్షుడు, నేనేంటో చూస్తాను, నా రాజకీయం ఏంటో చూస్తాను. ఆయన చెప్పిన గంట లోపలనే ఇద్దరు సిట్టింగ్లు, రంజిత్ రెడ్డి, దారా నాగేందర్ కాంగ్రెస్ పార్టీ వచ్చారు, చెప్పారు ఒకటే కేసు తెలిసిన చూడండి, గంటలో మీరు ఎట్లా ఉండబోతుందో చూడండి అన్నారు. ఆ చెప్పిన వెంటనే జరిగింది. అంటే గత కొంతకాలంగా మనం అంతా అనుకుంటా ఉన్నాం, బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ వైపు వచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళంతా పార్టీలోకి వస్తారు, బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ లో చేరబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాము. అదే జరగబోతుంది. నిన్న గేట్ ఓపెన్ చేసామని చెప్పగానే వచ్చారు మరొక 7 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బాంబేలో జరిగేటువంటి మీటింగ్ కు వీరంతా వెళ్ళట్టున్నారు. రేవంత్ రెడ్డి వీరంతా కూడా వచ్చిన తర్వాత మరిన్ని చేంజ్లు అంటే పార్లమెంట్ ఎన్నికల్లోపే బీఆర్ఎస్ ఎల్పీ రద్దయి ఇప్పుడు 38 మంది ఉన్నారు, దాంట్లో 20 మంది కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీ రద్దయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా కూడా వీళ్ళకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ తో చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్పీకర్ ను కలిసి ఆయన మీద అనర్హత వేటు వేయాలి.
అనర్హత వేటు వేయాలని అడిగే హక్కు అసలు వీళ్ళకు లేదు. బీఆర్ఎస్ నాయకులకు లేదు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి జైన్ చేసుకుంది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా పోరాటం చేసింది. 2014 నుంచి దాదాపు 18 వరకు అనేక సందర్భాల్లో స్పీకర్ కలిసి ఆ విషయాలు చెప్పండి అన్నారు. టీడీపీ నాయకులు అడిగారు, కానీ స్పీకర్ మాట్లాడలేదు, మౌనముద్ర వహించారు. 2018 నుంచి 2024 వరకు కూడా కొంతమంది, 2023 ఎన్నికల వరకు కూడా కొంతమంది చేరారు కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళ సంగతి ఏంటన్నా చివరికి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని మేము విలీనం చేసుకున్నాము అని చెప్పేసి ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎంఐఎంకి ఇచ్చారు. ఇచ్చే అసెంబ్లీలో కూర్చునే స్థానం కూడా మార్చారు. మరి వాళ్ళని ఒక్కరి మీద వేటు వేశారా? ఎంపీ కానీ ఎంపీలు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, కేంద్రం పరిధిలో ఉంటుంది, సెంట్రల్ తీసుకోవాల్సిన అవసరం ఒక రైట్. ఎమ్మెల్యేలకు ఎవరికైనా వేశారా? ఎమ్మెల్సీలకు ఎవరికైనా వేశారా? ఒక్కరికంటే ఒక్కరు కూడా అర్హత పెట్టి వేయలేదు కదా. వాళ్ళు పోరాటం చేసింది కదా. హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. మరి ఇప్పుడు ఎట్లా అవుతారు వీళ్ళు? రాజకీయాల్లో అవలక్షణ అన్నింటినీ తీసుకొచ్చి ప్రజలకు నేర్పించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఇప్పుడు ఏదేదో మేమేదో పర్టికులము, మేము సరిగ్గా ఉన్నాము, మా హయాంలో బాగా జరిగింది కాబట్టి వాళ్ళని చర్య తీసుకున్నట్టు ఎవరు ఇంట్రెస్ట్? రేపు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల లోపలనే అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సగం మంది కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు. ఇది జరుగుతుంది కూడా. పోతే పోయేవాళ్ళని ఆపేయలేదని చెప్పారు కదా నాయకులు. మరి ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళ అనర్హత వేటు వేయమని ఎందుకు అడుగుతా ఉన్నారు? బీఆర్ఎస్ లో ఓట్లు అయింది కాబట్టి ఆ వరద పోతా ఉంది అనుకున్నారు. ఓట్లు అయింది కూడా వాస్తవానికి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వద్దన్న నాయకులు చేరారు. మహాప్రభు మాకు చేరుకంటే కూడా మేము కూడా చేరారు చూడగా. అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో జరగబోతుందేమో. వేచుకున్నాను ఏం జరగబోతుంది అనేది. ఓపిక లేకుండా వెంటనే ఒక ఎమ్మెల్యే పోగానే ఆయన అనర్హత వేయండి అని స్పీకర్ కలవడము, ఇవన్నీ చూస్తా ఉంటే బీఆర్ఎస్ తన గురువిందర్ సార్ మీద గుర్తుకొస్తా ఉన్నది బీఆర్ఎస్ వ్యవహారం. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా తీసుకొస్తా ఉన్నారు. కళ్ళు మొక్కలు ఉన్నాయన్న, గంజాయి మొక్కలు ఉన్నాయి, వారు తొలగిస్తా అన్నారు. దానికి కూడా కారణం ఏంటంటే ఆ గంజాయి మొక్క అనే వ్యాఖ్య పదం ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 200 యూనిట్ల వరకు పేద ప్రజలకు ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పారు విద్యుత్. దానికి సంబంధించి మన మార్చి 1 నుంచి మొదలు పెట్టారు ఆ ఫ్రీ పవర్ ఇవ్వని. కొంత ప్రక్రియ ప్రారంభమైంది, కొంతమందికి అందుబాటులోకి వచ్చింది కూడా, ఇంకా కొంత వస్తా ఉంది. అంటే ఇనిషియల్ స్టేజ్ కాబట్టి కొంతమందికి వస్తామని, కొంతమంది ఆల్రెడీ అనౌన్స్ చేసిన అభ్యర్థన ప్రకటించారు, వాళ్ళు బిల్లు కట్టకుండా సరే నడుస్తా ఉంది. రైట్ కృష్ణమూర్తి, అంటే నిన్న మల్లు రవి చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో బీఆర్ఎస్ కాలిపోతున్న ఇల్లు లాంటిది, ఎవరికి వారే స్వలాభం కోసం వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి, వాళ్ళ స్వలాభం తన పేరును వాళ్ళు నిలబెట్టుకోవడానికి పక్క పార్టీల వైపు చూస్తున్నారంటూ మల్లు రవి కూడా హాట్ కామెంట్ చేశారు. అంటే బీఆర్ఎస్ ఇంత ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దానం నాగేంద్ర మీద వీళ్ళు స్పీకర్కి కంప్లైంట్, అంటే తన మిగిలిన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది అనుకోవచ్చా? సో ఎందుకు అంత దుస్థితికి బీఆర్ఎస్ దిగజారిపోయింది? ఒక పక్క చూస్తేనేమో కవిత, ఒక పక్క చూస్తేనేమో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇక బీఆర్ఎస్ కారు దిగుతున్నారు నేతలందరూ కూడా అనుకోవచ్చా? 23 మంది టచ్లు ఉన్నట్లు రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో ఇదంతా ఒక బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక చెంపదెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చెట్టుకిలబడే ఒక స్థానం వచ్చినా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఎంపీ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంటే అది గ్రేట్. ఆ స్థాయికి వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఎందుకంటే పోయే వాళ్ళని మేము ఆపము
అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు ఎందుకుంటే వాళ్ళ దగ్గర అంటే అర్థం ఏంటిది? మేము నియంత్రణ, మేము చెప్పినట్టు వింటే ఉండండి, మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు వాళ్ళు. నిన్నటి వరకు మాదే రాజ్యం నడిచింది, మాదే పార్టీ, మాదే ప్రభుత్వం, మాదే ప్రజలు, మాదే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా వ్యవహరించారు ఆ కుటుంబం. ఇప్పుడు కూడా అదే రకం ఉంది. పార్టీ మాది, మొత్తం మేమే, మేము చెప్పినట్టే వినాలి అంతే, మీరు పోతే పొల్లి వస్తే రండి అంతే అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు ఎవరిని ఆపే పరిస్థితి లేదు అక్కడ. వాళ్ళు ఆపినా ఆగే పరిస్థితి లేదు, అసలుకే లేదు. రైట్ కృష్ణమూర్తి, ఇక కమింగ్ టు ద రాహుల్ గాంధీ, నిన్న జోడో యాత్ర జరిగింది. సో ముగింపు న్యాయయాత్రలో రాహుల్ గాంధీ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఈవీఎంలలో రాజు ప్రాణం ఉందంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే దమ్ము లేదు అంటారు. నిజంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ఈసీ కోరినా కానీ ఈసీ పట్టించుకోలేదంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న హాట్ కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈవీఎంల మీదే మోదీ ఆధారపడి ఉన్నారా? నెక్స్ట్ మోదీ గెలిస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చే యోచనలు ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? మొన్న ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా దీని మీద చెప్పారు, కామెంట్ చేసి, మేము గెలిస్తే ఈవీఎంలు బాగుంటాయి, మేము ఓడిపోతే ఈవీఎంలు బాగలేవు, ఈ పద్ధతి కాదు, ఈవీఎంలను బదనాలు చేయడము, ఈవీఎంల వ్యవస్థను తప్పుపట్టడం మానుకోండి అని చెప్పేసి రాజకీయ పార్టీలకు ఆయన ఏదో పలికారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2019లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. మరి అది ఈవీఎం పనిచేసినట్ట పనిచేయనట్ట అంటే, తెలంగాణలో ఈవీఎం బాగానే పనిచేస్తుంది అంటే మనం గెలిచినందుకు. రేపు పొరపాటున రిజల్ట్ తక్కువ వచ్చిందనుకో, ఈవీఎం చెడిపోయినట్ట, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినట్టేనా? వ్యవస్థను తప్పు పట్టడం అనేది అది చాలా తప్పు. ఎవరైనా సరే అనేక సందర్భాల్లో ఈసీ చాలా క్లారిటీగా చెప్పింది, సవాల్ కూడా విసిరింది, నిరూపించండి అని. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నిరూపించండి అని చెప్పి సవాల్ కూడా విసిరింది. ఓపెన్ డిబేట్ కూడా సిద్ధమని చెప్పింది. రాజకీయ పార్టీని మాత్రం ఈవీఎంలను అడ్డుపెట్టుకొని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది, అందుకు సమాచారం ఏర్పాటు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అంటే రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర కానీ, మొదటి విడత, రెండో విడత భారత్ న్యాయ యాత్ర కానీ కొంత పనికొస్తుంది. రాహుల్ గాంధీ యాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి పెరిగింది, ప్రజల్లో అభిమానం పెరిగింది, ఓటర్లు అనేక మంది కాంగ్రెస్ కు అనుకూలంగా మారారు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉన్నారు. రైట్ కృష్ణమూర్తి, నేను చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి మీద ఈటెల్ రాజేందర్ కూడా హాట్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా మా ఫోన్లు కూడా ట్యాపరింగ్ జరుగుతున్నాయి, అధికారం ఉంది కదా అని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏది పెడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అని ఈటెల్ రాజేందర్ అయితే మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. నిజంగా ఫోన్ ట్యాపరింగ్ ఇంకా జరుగుతున్నాయా? అది రేవంత్ రెడ్డి అన్నట్లు కూడా నిజంగా జరిగితే, ఒకవేళ అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, మోడీకి నువ్వే కదా వినిపించుకోవాల్సింది అంటూ కూడా రేవంత్ రెడ్డి దానికి సవాల్గా విసిరారు. సో మొత్తం విషయాలు కూడా ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా ఫోన్ ట్యాపరింగ్ మీదే తిరుగుతుంది అనుకోవచ్చా? సో నిజంగా ఫోన్ ట్యాపరింగ్ చేసిన ఒక ప్రణీత్ ఏమో ఇప్పుడు కస్టడీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో మొత్తం రాజకీయాలు ఫోన్ ట్యాపరింగ్ చుట్టూ తిరుగుతున్నాయి, దీన్ని ఏ విధంగా చూడాలి? చట్ట విరుద్ధం, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. ముందు ట్రాయ్ పర్మిషన్, వాళ్ళ టెలికాం సంస్థ యొక్క అనుమతులు తీసుకొని ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తారు, ఆ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి ఉంది అనే విషయాలను వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరించి, ఆ సదరు వ్యక్తి సదరు ఫోన్ నెంబరు సంబంధించిన వివరాలన్నింటినీ ఇవ్వాలి. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వీళ్ళకి సంబంధించిన వాటి మీద కొంచెం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నాయకులను ఉగ్రవాదులుగా పేర్కొని గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి వెలుగులోకి వచ్చింది.
దానికి ఇంటెలిజెన్స్ ఐజీతో పాటు డిఎస్పీ వీళ్ళందరూ కూడా ప్రమేయం ఉంది అని చెప్పేసి కొంత విచారణ జరుగుతా ఉన్నది. అందులో ప్రస్తుతం డిఎస్పీ పోలీసు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటే 2023 డిసెంబర్లో రిజల్ట్ రాగానే వెంటనే ఆ సదరు డిఎస్పీ తన కార్యాలయానికి వెళ్ళి కొన్ని హార్డ్ డిస్క్ వాళ్ళు ధ్వంసం చేశారు, సీసీ కెమెరాను ఆపేశారు, కరెంట్ పవర్ సప్లై ఆపేసి అందులో ఉన్న విషయాలను డిలీట్ చేశారని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నిన్న ఈటల మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం, గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్రంతో విచారణ జరిపించి దమ్ముంటే అని రేవంత్ రెడ్డి చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటాయి. వాస్తవానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఒక రాష్ట్రంలో ఏదైనా నేరం జరిగింది, ఏదైనా ఘోరం జరిగింది, ఏదైనా కుంభకోణం జరిగింది అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి అని భావించినప్పుడు ఆ కుంభకోణాన్ని కానీ ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ సదరు సంస్థకు అప్పగించి సదరు సమర్పించి మాకున్నటువంటి ప్రెషర్స్ కానీ మా పరిధిలో దీన్ని విచారణ చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, మా పరిధిలో విచారణ చేయడం కొంత అంటే జాతీయ స్థాయిలో కొంత సమాధానం సేకరించాల్సిన అవసరం ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైతే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించండి అని చెప్పేసి ఒక లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరుపుతా ఉంది కానీ ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయలే. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ప్రాథమికంగా మేము ఆధారాలు సేకరించాము, నిర్ధారణకు వచ్చాము, ఆ ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయలేదు. రాష్ట్ర ప్రభుత్వం టెలికాం ఇంటెలిజెన్స్ వాళ్ళ ఉంటుంది, దాంట్లో టెలికాం డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది, వాళ్ళ ద్వారా లేకపోతే రైట్. ఇక కృష్ణమూర్తి గారు చూసుకున్నట్లయితే ఇక కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కవిత స్కామ్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదా దేశవ్యాప్తంగా కూడా హల్చల్ అవుతుంది. సో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేశారు అని అయితే అటు కేటీఆర్ కానీ అదేవిధంగా కొంతమంది విపక్షాలు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కేంద్రం అది బీఆర్ఎస్ రెండు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అయితే కొంతమంది అంటుంటే, ఇక్కడ బీజేపీ నేతలేమో మాకేం పని, ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడికి వచ్చేసరికి ఆందోళన, ఖచ్చితంగా మద్యం స్కామ్లో కవిత అరెస్ట్ రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం అంటూ కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో నిజంగా కవిత అనేది డొంకలాగితే ఏదో అన్నట్లు కూడా సో ఖచ్చితంగా ఇదంతా కూడా బయటపడుతుంది. కిషన్ రెడ్డి అన్నట్లు ఇక్కడ రాష్ట్రానికి ఇటు బీజేపీకి ఏం సంబంధం అంటూ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా దీన్ని అసలు ఎలా చూడాలి? ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఏ అరెస్ట్ జరిగినా ఇదే కాదు, ఒక రాజకీయ నాయకుడిని ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ అరెస్ట్ చేసినా ఖచ్చితంగా ఎన్నికల దృష్ట్యాన్ని వస్తారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేసినా కానీ, పోలీసులు ఎవరు టచ్ చేసినా కానీ అదే వస్తున్నారు ఎన్నికల సమయంలో. వాస్తవానికి కవిత కేసు దాదాపు ఏడాదిన్నర క్రితం తెరపైకి వచ్చింది. 2 సార్లు ఈడీ విచారణకి వెళ్ళి ఆ తర్వాత సహకరించారు. 4-5 సార్లు ఈడీ నోటీస్ ఇచ్చినా, సిబిఐ నోటీస్ ఇచ్చినా వెళ్ళలేదు. ఏమన్నా సుప్రీంకోర్టులో కేసు ఉంది. దీంతో ఆ కేసు దర్యాప్తు అనేది ఈడీకి కొంత క్లిష్టంగా మారింది. అది కొంత సామాజిక జోన్లో వెళ్తా ఉంది. ఈ కవిత కూడా చెప్పారు ఏమని, అది డైలీ సీరియల్ సాగుతూనే ఉంటుంది ఆయన అన్నప్పుడు వాళ్ళు కేసును వాళ్ళ దగ్గర పూర్తి చేయాలి. కాబట్టి కోర్టుకు వెళ్ళారు, కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. కవిత ప్రమేయం ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, వాళ్ళ దర్యాప్తు ఏ అంశాలు వచ్చాయని కోర్టుకు వివరించారు. కోర్టు నుంచి సర్చ్ అండ్ అరెస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. దీనికి ఎలక్షన్ కు సంబంధం లేదు. అయితే పార్టీలు ఎవరైనా కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని రాజకీయ కోణంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కవిత అరెస్ట్ కూడా బీఆర్ఎస్ కొంత అస్త్రంగా ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవాలని భావిస్తా ఉంది. విచారణలో కూడా మొన్న కోర్టుకు సమర్పించిన అరెస్ట్ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా కవితనే మొత్తం వ్యవహారం, కర్త కర్మ క్రియ, ఈ లిక్కర్ వ్యవహారానికి, లిక్కర్ కుంభకోణానికి మొత్తం ఏమనే ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో ఇటు సెల్లర్స్ మొత్తం అందరితోటి ఆవిడని కొంత ప్రూవ్ చేశారు. దాంట్లో భాగంగా జరిగింది. ఆకు నేతలకు 100 కోట్లు ముడుపులు ఇచ్చారు. దీని ద్వారా 192 కోట్ల రూపాయలు కవితకు లాభం చేకూరింది. ఆ రకంగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పేసి ఈడీ
సమర్పించిన నివేదికలో పేర్కొంది, రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇంత వచ్చినప్పటికి కూడా ఇంకా మేము చేయలేదు, మేము మాట్లాడలేదు, మేము దాంట్లో సంబంధం లేదు అని చెప్తా ఉన్నారంటే ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప మరొకలేదు. ఒక మహిళగా మద్యం ఏదైనా సరే మద్యం వ్యాపారాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఒక బాధ్యత గల మహిళ కవిత ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి బాధ్యత గల మహిళ ఆమె లిక్కర్ వ్యాపారాన్ని, లిక్కర్ అమ్మకాలను వ్యతిరేకించాల్సిన ఒక నాయకురాలు ఏకంగా లిక్కర్ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేయడము, అది కూడా జాతీయ స్థాయిలో. తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ పాలసీ విషయంలో కీలక భూమిక పోషించేందుకు కొంత ప్రయత్నించారు. రైట్ కృష్ణమూర్తి, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నిన్న జరిగిన ప్రజాకాలం సభలో కూడా ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా ఒకే వేదికపై కన్నుల పండుగగా జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న మోదీ కూడా ప్రసంగించారు. ప్రజెంట్ ఉన్న రాష్ట్రం సర్కార్ మీద ఎలాంటి వ్యతిరేకత ఉందో మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వీళ్ళ ముగ్గురు ఒకటైతే జగన్కి మళ్ళీ ఒక్కోసారి ఓటమి తప్పదన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిన్న మోడీ సభ ఏదైతే ఆంధ్రప్రదేశ్ జరిగిందో అది కొంచెం సక్సెస్ అయిందని చెప్పచ్చు. కానీ అభ్యర్థుల విషయంలో కానీ, కూటమి సఖ్యత విషయంలో కానీ ఇంకా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మొదట్లో ఎన్డీఏలో భాగస్వామి, ఎన్డీఏ కన్వీనర్ కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత 2018 ఆ ప్రాంతంలో ఎన్డీఏ విడి కాంగ్రెస్ తో జతకట్టి, కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంతో పాటు మిగతా అంశాల విషయంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, కాబట్టి ఇది మోడీని వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళారు. జగన్ అధికారంలోకి వచ్చారు. మరి మోడీ ఏమి ఇచ్చారని మళ్ళీ చంద్రబాబు నాయుడు గత అర్థం కావట్లేదు. చంద్రబాబు గద్దె దిగిండు, జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిండు. జగన్మోహన్ రెడ్డి ఏమో సాధించిందా? చంద్రబాబు నాయుడుకి ఇవ్వనటువంటి ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిందా? మరి ఏ విషయంలో వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో అనేది అర్థం కాదు. అది జనాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ మూడు పార్టీలు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేక హోదా అంశంతో పాటు ఏపీకి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అమలు చేసేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మూడు పార్టీల బాధ్యత. నిన్న జరిగింది ఓన్లీ ప్రారంభ సభ, ఇనిషియల్ మీటింగ్ అనుకుంటాను, అది పబ్లిక్ మీటింగ్. రేపు ఎన్నికల ప్రచారంలో వీళ్ళంతా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ వైఖరింది, ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఏపీకి ఏ రకమైన వాటి మేలు చేయబోతుంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు కొంత అసహనంతో ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ రాజధాని లేదు. దురదృష్టం, ఏపీ ప్రజల దురదృష్టం అని చెప్పారు. రాజధాని ఏంటంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. 3 రాజధానులు, 6 రాజధానులు, ఒకటే రాజధాని. చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా ఒక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. దాంతో గోల్మాల్ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేదు 3 పెడతారు. న్యాయం జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఒకటి, ఇంకో క్యాపిటల్ 3 పెడతామని చెప్పి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు 3 పెడతామని. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు పంచుకున్నందుకు ధన్యవాదాలు. అది చూసుకున్నట్లయితే ఈవీఎంలలో ప్రాణం ఉంది మోదీది అంటూ, అదేవిధంగా రాహుల్ గాంధీ నిన్న చేసిన హాట్ కామెంట్స్ కానీ, అదేవిధంగా గేట్లు ఎత్తినాము మేము ఇప్పుడే షురూ అవుతుంది, ఖచ్చితంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ, అదేవిధంగా కొన్ని రాజకీయ పరిణామాలు అటు తెలుగు రాష్ట్రాలు, ఇది దేశవ్యాప్తంగా ఓవరాల్గా మొత్తం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న పార్లమెంటు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు ఎటు మారుతున్నాయో కూడా గంటకు కూడా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. మరొక న్యూస్ క్యాన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.